ఒంగోలులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ తరపున మహిళా వాలంటీర్ ప్రచారంలో పాల్గొనడం, ఆమెను ఫోటోలు తీసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్తత నెలకొంది. సమతానగర్లో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున ఆయన కోడలు కావ్యారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఓ అపార్ట్మెంటులో కొందరు మహిళలు ఆమెను అడ్డుకున్నారు. అదే సమయంలో ప్రచారంలో పాల్గొన్న ఓ మహిళా వాలంటీర్ని ఫోటోలు తీసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. కావ్యారెడ్డితో అపార్ట్మెంటు వద్ద మహిళలు గొడవకు దిగడం, రాజీనామా చేసిన మహిళా వాలంటీర్ను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. ఘర్షణలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. గాయపడ్డ టీడీపీ కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్లు ఎస్పీ ఆఫీస్కు వెళ్లి వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని కంప్లైంట్ చేశారు. తరువాత గాయపడ్డ టీడీపీ కార్యకర్తను రిమ్స్ కు తీసుకెళ్లారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల జనార్దన్ రిమ్స్ కు చేరుకునే సమయానికే చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు బెదిరించారు. దీంతో వారు విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన అక్కడకు వెళ్లారు. అదే సమయంలో దామచర్ల జనార్దన్ తన అనుచరులతో కలిసి లోపల ఉండడంతో బాలినేనికి లోపలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. అయితే టీడీపీ నేతలను లోపలకు పంపి తనను ఎందుకు పంపటం లేదంటూ వైసీపీ కార్యకర్తలు లోపలకు చొచ్చుకు వెళ్లారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకేసారి రావడంతో రిమ్స్ ప్రాంగణం నినాదాలతో హోరెత్తింది. క్యాజువాలిటీలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల తోపులాటలో అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అర్ధరాత్రి సమయంలో దాదాపు 2 గంటల పాటు బాలినేని, దామచర్ల అక్కడే ఉండడంతో హై డ్రామా నెలకొంది. దీంతో పోలీసులు బాలినేని, దామచర్లకు సర్ది చెప్పి పంపించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. 20 మంది కలిసి రోడ్డు మీద పడేసి అతను కొడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ గోండాయిజం చేయాలనుకుంటే మాకు చేతం. కొంతమందిని మందు తాగిచ్చి నీ ఇష్టం రాజ్యంగా రేపు డిపాజిట్లు కూడా రావని చెప్పేసి మీ ఆలోచన ప్రకారంగా భయప్రాంతం చేయాలనుకుంటే మాకు అవి కూడా మేము కూడా చూస్తాం. ఎంతవరకు సహనం అంతవరకే. వాళ్ళందరూ కూడా ఊరికే వదలం. మేము ఎస్పీ దగ్గరికి వెళ్తాం, ఎస్పీ ఏం చేస్తాడో చూస్తాం, లేకపోతే మేమేం చేయాలో మా పని మేము చేస్తాం. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ సర్కస్ ఫీట్లు చేస్తోందని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి సమయంలో బైకులకు సైలెన్సర్లు తీసి నానా హంగామా చేయటం వల్లే గొడవ జరిగిందన్నారు. ఆ గొడవను కమ్మ సామాజిక వర్గానికి ఆపాదించారని ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకుని బాలినేని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించడంతోనే ఘర్షణ జరిగిందన్నారు బాలినేని. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోందనే టీడీపీ కార్యకర్తలు గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని టచ్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని బాలినేని ప్రశ్నించారు. ఎంతవరకు ఇది కరెక్టు ఒకసారి మీరు ఆలోచించండి. పబ్లిక్లో అరాచకం అని చెప్పి మా మీద రాయించడం, ఎవరు అరాచకం చేస్తారో ప్రజలకి అందరికీ తెలుసు. నా రోజు లాస్ట్ టైం నన్ను ఇది చేశారు, అయినా నేను మెదకున్నా. ఈరోజు మా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను ఊరుకుంటానా? ఎంతవరకు న్యాయం చెప్పండి? మీ ఫ్యామిలీని టచ్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఈ విషయంలో రాజీనామా చేసిన వాలంటీర్ సుజనప్రియ ఫిర్యాదు మేరకు 30 మంది టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కొంతమంది వైసీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేయనున్నారు. ఒంగోలు ఘర్షణపై ఏపీ సీఈఓ మీనాకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. గొడవలకు కారణమైన వారిపై ఖచ్చితంగా చర్యలుంటాయని మీనా చెప్పారు.